తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో 5,08,885 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ రోజు నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పరీక్షల కోసం 2,676 సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరీక్షల నిర్వహణ కోసం 30,000 ఇన్విజిలేటర్లను, 2,676 సూపరింటెండెంట్లను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. 10వ తరగతి పరీక్షలకు ప్రభుత్వం నిమిషం నిబంధన తొలగించి 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతిస్తామని తెలిపింది. చివరి నిమిషాల్లో ఆందోళన చెందకుండా కాస్త ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులను ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించమని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఏపీలో 7,25,620 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయి. ఏపీలో నెల 30తో పరీక్షలు ముగియనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో విద్యార్థులకు ఎటువంటి గ్రేస్ పీరియడ్ ఇవ్వలేదు. రైట్, ఇక తెలంగాణలో 10th పరీక్షలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాల్. రైట్ సోనీ, తెలంగాణలో ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇక 9 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు ప్రతిరోజు ఈ పరీక్షలు ఉంటాయి. ఒక సైన్స్ సబ్జెక్ట్ రోజు మాత్రం 2 వేరువేరుగా జరుగుతాయి. ఫిజికల్ సైన్స్ ఒకటి, అదేవిధంగా 2 వేరువేరు సబ్జెక్టులు 2 వేరువేరు రోజులు ఉంటాయి. అది 9 గంటల 30 నిమిషాల నుంచి 11 వరకు ఒకటి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే తర్వాత రోజు కూడా సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించి అదే టైమింగ్స్ అనేవి ఉంటాయి. ఇక కాంపోజిట్ ఎగ్జామ్ రాసేవారు మాత్రం ఫస్ట్ లాంగ్వేజ్ ఈరోజు సంస్కృతి రాసే వాళ్ళకి మాత్రం 12 గంటల 50 నిమిషాల వరకు, అంటే ఒక 20 నిమిషాలు ఎక్స్ట్రా టైం అనేది ఉంటుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని సెంట్ అండ్ స్కూల్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక ఇంటర్ ఎగ్జామ్స్ తోటి 1 నిమిషం నిబంధనని ఈ 10వ తరగతికి ప్రభుత్వం తొలగించింది. 5 నిమిషాల వరకు, అంటే 9 గంటల 35 నిమిషాల వరకు కూడా విద్యార్థులని అనుమతించాలని అటు ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులని, మొబైల్ ఫోన్స్ని అలో చేయమని కూడా ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఇక ఈ రోజు నుంచి 30 వరకు, ఈ మార్చి 30 వరకు ఈ పరీక్షలైనా జరుగుతాయి. ఒకేషనల్ కోర్స్ వాళ్ళకి మాత్రం ఏప్రిల్ 2 తోటి అయిపోతాయి. ముఖ్యంగా స్కూల్ స్టేజ్ దశలో మొట్టమొదటిసారి విద్యార్థులు రాసే పబ్లిక్ ఎగ్జామ్ ఇదే కావడంతో అటు తల్లిదండ్రుల్లోనూ విద్యార్థుల్లోనూ ఒక ఆసక్తి అనేది ఉంటుంది. అంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎగ్జామ్స్ పరీక్షలను రాయాలని అటు ప్రభుత్వం కూడా విద్యార్థులకు చెప్తూనే ఉంది. దీంతోపాటు ఎగ్జామ్ సెంటర్లకు చేరుకునేందుకు టీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులని, సర్వీసులను తిప్పుతున్నామని, దీంతోపాటు పాత బస్ పాస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సులలో ప్రయాణించవచ్చని కూడా టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇక ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తవడంతో ఈ 10th ఎగ్జామ్స్ ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వేసవి సెలవులు అనేటివి విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. ఇక మొదటిసారి, అంటే స్కూల్ స్టేజ్లో రాసే పబ్లిక్ ఎగ్జామ్ కావడంతో అటు విద్యార్థులందరూ కూడా ఎంతో ఒత్తిడి లేకుండా ఫ్రీగా రాసేందుకు కూడా ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఇక ఇప్పటికే గంట ముందే చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించడంతో ఇప్పటికే దాదాపు 90% పైగా విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్ సెంటర్లు చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లోనే ఈ ఎగ్జామ్ అనేది ప్రారంభం కాబోతుంది. ఈరోజు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది. కొంతమంది వొకేషనల్ కాంపోజిట్ కోర్స్ ఇస్తున్న వాళ్ళకి మాత్రం సాంస్క్రిట్ ఎగ్జామ్ ఈరోజు ఉంటుంది. ఇక 12 గంటల 30 నిమిషాల వరకు కూడా ఈ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్ సెంటర్ చుట్టుపక్కల అంతా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు చెప్పడం జరిగింది. ఇక ఎగ్జామ్ పూర్తయ్యేంత వరకు కూడా కొంతమంది తల్లిదండ్రులు అంటే మొదటిసారి ఎగ్జామ్ రాస్తారు కాబట్టి వాళ్ళు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా వాళ్ళు వెంట ఉండి మరి ఇక్కడ వరకు సెంటర్ దగ్గరికి వస్తున్నారు. మళ్ళీ ఎగ్జామ్ సెంటర్ తర్వాత వాళ్ళు తమ పిల్లలను తీసుకెళ్తూ ఉంటారు. ఇక 5 లక్షల మంది పైగా ఈసారి 10వ తరగతి పరీక్షలను రాస్తున్నారు. ఈ రిజల్ట్స్ కూడా మనకి మే చివరి లేదా జూన్లో ఈ రిజల్ట్స్ అనేటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 10th ఎగ్జామ్స్ తోటే ఇందులో కనుక మంచి ర్యాంకు వస్తే కనుక మిగిలిన పోటీ పరీక్షలు IIIT కానీ వీటికి చేరుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మంచి కాలేజ్లో కూడా సీట్ రావాలంటే కూడా 10th వచ్చిన మార్కులనే ఆధారంగా తీసుకుంటారు. మరోవైపు టాప్ ర్యాంకుల్లో నిలిచిన వారికి కొన్ని ప్రైవేటు కాలేజీలు కూడా ఫ్రీగా సీట్లు ఇస్తుంటాయి. అదేవిధంగా గవర్నమెంట్లో కూడా మంచి
పెద్ద పెద్ద కాలేజ్లో కూడా ఈ సీట్ వచ్చే అవకాశంకి ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జామ్స్లలో మంచిగా రాయాలని అటు విద్యార్థులు తో పాటు తల్లిదండ్రులు కూడా ఎదురుస్తుంటారు. ఎందుకంటే ఉన్నత స్థాయికి చేరేదానికి ఈ 10వ తరగతి పరీక్షలే ఒక తొలిమెట్టుగా అటు విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ భావిస్తుంటారు. ప్రజెంట్ అన్ని ఎగ్జామ్ సెంటర్ల దగ్గర మాత్రం ఇక్కడ ప్రశాంతంగానే సాగుతుంది. ఎవరైనా లేట్గా వస్తే మాత్రం వారి 9 గంటల 35 నిమిషాల వరకు, అంటే 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ తోటి వాళ్ళని అనుమతిస్తారు. సోని ప్రజెంట్ అయితే సికింద్రాబాద్ సెంటైన్స్ స్కూల్ దగ్గర మాత్రం ఇప్పటికే విద్యార్థులందరూ చేరుకున్నారు, ఎగ్జామ్ సెంటర్లోకి చేరుకున్నారు. దాదాపు 90% మందిగా విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లోకి చేరుకున్నారు. ప్రశాంతంగానే ప్రజెంట్ అయితే సికింద్రాబాద్ సెంటర్ దగ్గర కొనసాగుతుంది. సోని విషయాలు మరి 10th పరీక్షల సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏమైనా ఏర్పాటు చేశారా? రైట్, 10th క్లాస్ ఎగ్జామ్స్ ముఖ్యంగా రాష్ట్రంలో తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. మొన్న ఇంటర్ జరిగాయి, ఇప్పుడు మళ్ళీ 10th క్లాస్ జరుగుతున్నాయి. సో విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు అవ్వద్దు. ముఖ్యంగా గత ఏడాది పేపర్ లీక్ అనే అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. సో పేపర్ లీకులకు కానీ ఎట్లాంటి లీకులు ఉండకుండా, ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులని ఆదేశించారు. అదేవిధంగా నిమిషం నిబంధనను తొలగించాలి, ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు వివిధ కారణాలతోటి ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోలేకపోతున్నారు. కాబట్టి ఒక 5 నిమిషాల వరకు వాళ్ళకి గ్రేస్ టైం ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆలోచన తీసుకొని విద్యాశాఖ అధికారులకి ఆదేశించింది. సో ఒకటి విద్యార్థులందరూ ఎగ్జామ్ సెంటర్లు చేరుకున్న తర్వాత ఇన్విజిలేటర్లు వీళ్ళందరూ కూడా వారి వ్యక్తిగత ఫోన్లను కూడా ఉపయోగించడానికి వీల్లేదు. అదేవిధంగా విద్యార్థులకి కనీస మౌలిక సదుపాయాలన్నా, అంటే వాటర్ కానీ వాళ్ళకి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే వేసవి కాలంలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి విద్యార్థులు ఎలాంటి దాహంతో ఇబ్బంది పడకుండా ఉండాలని వాటర్ ఫెసిలిటీ, విధంగా టాయిలెట్, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, ఈ ఎగ్జామ్ జరిగే అన్ని రోజులు కూడా ఎటువంటి ఇబ్బందులు విద్యార్థులు ఫేస్ చేయొద్దు. ట్రాన్స్పోర్ట్లో కూడా వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండదని కూడా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఎగ్జామ్ సెంటర్లు జరిగే రూట్లలో ఏర్పాటు చేసింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2676 ఎగ్జామ్ సెంటర్లలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. సో ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా, పేపర్ లీకులు కాకుండా చూడాలని అటు సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఇక మరి కాసేపట్లోనే ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ అనే పరీక్ష ప్రారంభం కాబోతుంది. సోని.